తెలంగాణ రాష్ట్ర సోషలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు సుభద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సుభద్రారెడ్డి మాట్లాడుతూ ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ల సిస్టమ్ స్టార్ట్ చేసేంత వరకు ఈ ధర్నా ఆపేది లేదని వెల్లడించారు. ఈవీఎంల వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారని, మనం ఒక్కరికి ఓటు వేద్దామనుకుంటే వేరే వాళ్ళకి పోతున్నారని, ప్రజలు ఆమోదించిన ప్రభుత్వాలు రావడం లేదని ఆరోపణ చేశారు. సక్రమంగా ఉండి ప్రజలు ఆమోదించిన ప్రభుత్వాలు రావాలంటే బ్యాలెట్ సిస్టమ్ రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి నిరిల్ అమీన్, రాష్ట్ర అధ్యక్షురాలు సుభద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, వైస్ ప్రెసిడెంట్లు గోపాల్ పతంగా, రమేష్ బాబు, సెక్రటరీ మహమ్మద్ ఖలీద్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రల్ దినం కావడం వలన ఈరోజే మేము ఇది చేపట్టినాము. సోషలిస్ట్ పార్టీ ఇండియా PUCL లోహియా విచార మంచ్ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టినాము. ఈ ధర్నా ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ స్టార్ట్ చేసే వరకు కూడా కొనసాగిద్దామనుకుంటున్నాము. అందుకొరకు ఈరోజు 25th జనవరి ఎలక్ట్రల్ ఓటు నమోదు దినము కాబట్టి ఈరోజు మేము స్టార్ట్ చేసాము. మా పార్టీ మొత్తం 17 స్టేట్స్లలో ఈరోజు ధర్నా మొదలుపెట్టింది. ఇది ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా కంటిన్యూ అవుద్ది. ఈవీఎంల వలన ఎంత నష్టపోతున్నాము, మనం అనుకున్న వాళ్లకు మనం ఓటు వేయలేకపోతున్నాం. మనం ఎవరికి వేద్దామనుకుంటున్నామో వాళ్ళకు పోవడం లేదు, ఆల్టర్నేట్గా వేరే వాళ్ళకు పోతున్నాయి ఓట్లు. అందుకొరకు మనం అనుకున్న ప్రభుత్వాలు లేదు, ప్రజల ఆమోదం ఉన్న ప్రభుత్వాలు లేవు. ఇప్పుడు ప్రజలకు ఆమోదం లేని ప్రభుత్వాలు వస్తున్నాయి. ఎవరి చేతిలో ప్రభుత్వం ఉందో వాళ్ళు టాక్టిక్ చేసేసి వాళ్ళ క్యాండిడేట్ గెలిచేటట్టు చేసుకొని దేశాన్ని మొత్తము ఏలడానికి ఏళ్ళ తరబడి కంటిన్యూగా డబ్బు ఎర చూపించేసి డబ్బుతోని గెలుస్తున్నామంటున్నారు. కానీ డబ్బు కూడా కాదు, కేవలం ఆఫీసర్లు, IASలు, వీళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయితే మొత్తము ఆయన ప్రభుత్వం చేతిలోనే ఉన్నాడు. అయినా సరే ఆయన ఏమాత్రము ప్రజల కోసము ఏం చేస్తలేడు. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అందరూ చాలా పోరాటం చేస్తున్నారు. ప్రతిరోజు ప్రతి చోట వాళ్ళు రెవల్యూషన్ చేస్తున్నారు. అవి మొత్తము ఈవీఎంలు వల్ల ఎలా అవుతుంది, ఎవరికి వేస్తే ఎవరికి పోతున్నాయి అందులో మొత్తం. ఇప్పుడు ఒక ఫోన్లో మనం ఎక్కడో ఉండి ఎక్కడనో చేస్తే ఎట్లా అవుతుందో ఈవీఎంలు కూడా అంతా ఎలక్ట్రానిక్ సిస్టమ్ బట్టి అట్లా అక్రమంగా ఓటు ఉంది గెలుస్తారు. అందుకొరకు ఇది సక్రమంగా కావాలంటే మనం ప్రజలకు ఆమోదం ఉన్న ప్రభుత్వాలే రావాలి అంటే బ్యాలెట్ కంపల్సరీ. అందుకొరకు మేము బ్యాలెట్ వచ్చే వరకు కూడా పోరాటం చేస్తాము. ప్రజలలో కూడా చైతన్యం చేస్తాము. మొత్తం ఊరూర పోయి చైతన్యం చేసి ఎట్టి పరిస్థితుల్లో మేము బ్యాలెట్ ఉంటేనే ఓటేస్తామని వాళ్ళు ఎందుకు జరిగిందంటే ప్రజలు ఎదురు జరిగిందంటే మాత్రం తప్పకుండా ప్రభుత్వం లొంగాల్సి వస్తుంది. ఈసీ కూడా తప్పకుండా అది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అడ్వకేట్స్ అదంతా డెమో చూపిస్తే మళ్ళీ అది కాదు ఇది అని ఈయన కూడా గల్లీకి పోయి ఈసీ గల్లీకి పోయి పర్ఫెక్ట్గా ఉన్న ఈవీఎంలతో చూపిస్తుండ్రు ఇలా ఏం తప్పు లేదని. అంత తప్పు లేకుంటే బాధాప్తా చెప్పొచ్చు కదా, ఆయన ఒక దగ్గర పోయి చూపించే అవసరం లేదు కదా. వీళ్ళు చూపించిన తప్పు మాది. కొన్ని ఈవీఎంలు కరెక్ట్ ఉన్నాయి, అవి కరెక్ట్ ఉన్నాయి చూపిస్తుండ్రు. కొన్ని ఈవీఎంలో వాళ్ళు గ్యామ్లింగ్ చేసినట్టు ఈవీఎంలో చేస్తలేదు.